నమస్తే వెల్కమ్ టు రాజధాని రిపోర్ట్. మొన్నటి వరకు ఓ కుగ్రామం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతోంది. రాజధాని ప్రకటన వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నవ్యాంధ్రకు రాజధానిగా మారుతున్న తుళ్లూరు చరిత్ర ఏంటి? రాజధాని ప్రకటన వచ్చాక అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ల్యాండ్ పూలింగ్ పై ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఏపీ క్యాపిటల్ గా తుళ్లూరునే ఎంపిక చేయాల్సిన అవసరం ఏముంది? రాజధానిగా మారిన తర్వాత తుళ్లూరు వాసులు ఏమంటున్నారు? ఇలాంటి అంశాలను మీ ముందుకు తెస్తోంది ఇవాల్టి రాజధాని రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ రాజధాని కేంద్రం తుళ్లూరు దశ దిశ గిర్రను తిరిగింది. నిన్న మొన్నటి దాకా మండల కేంద్రంగా ఉన్న ఈ గ్రామం ఇప్పుడు దేశం మొత్తం హాట్ టాపిక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కేంద్ర స్థానంగా మారింది. కృష్ణా నది ఒడ్డున ఉండడంతో ఏటా 3 పంటలు పండుతాయి. అక్కడ వ్యవసాయం తప్ప మరే ఆధారం లేని జనాభా ఎక్కువ. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు అక్కడ కాసులు గలగల వినిపిస్తోంది. బెంజికార్ల సందడి, పచ్చనోట్ల పలకరింపులు, రియల్టర్ల హడావిడి. తుళ్లూరులో ఎకరం భూమి ఉందంటే చాలు జీవితం ప్రశాంతంగా గడిచిపోతుందని భావిస్తున్నారు జనం. గుంటూరు జిల్లాలోని 57 మండలాల్లో తుళ్లూరు ఒకటి. అంతే తప్ప అంతకు మించిన ప్రత్యేకత ఏమీ లేదు ఈ ప్రాంతానికి. అయితే కృష్ణా గుంటూరు సరిహద్దుల్లో ఉండటం, కృష్ణా కరకట్టకు సమీపంలో ఉండటం తుళ్లూరుకి వరంలా మారింది. విజయవాడ, గుంటూరు, మంగళగిరి నుంచి రోడ్ కనెక్టివిటీ ఉన్న ఈ ప్రాంతానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఇతర దేశాల్లోని తెలుగు వాళ్లు క్యూ కడుతున్నారు. 21 గ్రామాలు, 195.34 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉంది తుళ్లూరు మండలం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడి జనాభా 60,000. తుళ్లూరుకి చారిత్రక నేపథ్యం ఉందంటున్నారు స్థానికులు. ఇతిహాసాలలో కూడా ఈ గ్రామానికి చోటుందని అంటున్నారు. శివపార్వతులు ఈ ప్రాంతంలో తాండవం ఆడారని పురాణ కాలంలో ఈ ఏరియాకు తాండవపురి అని పేరు ఉండేదట. ఈ తాండవపురే వాడుకలో తుళ్లూరుగా మారిపోయిందనే కథనాలు స్థానికంగా ప్రచారంలో ఉన్నాయి. రాష్ట్ర రాజధానికి కాబోయే ప్రాంతానికి ఈ పాటి పురాణ ఇతిహాసం ఉండటం కలిసొచ్చిన అంశమే. చారిత్రక అంశాల విషయానికి వస్తే తుళ్లూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక శాసనాలు ఇప్పటికీ కనిపిస్తాయి. విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు వినుకొండ, బెల్లంకొండ, కొండవీడు దుర్గాలను ఆక్రమించాక కొండపల్లి కోటను ముట్టడించడానికి తుళ్లూరు దగ్గరలోని రాయపూడిలో సైన్యంతో కొన్నాళ్ల పాటు అక్కడే విడిది చేశారని, తుళువ వంశస్థుడైన కృష్ణదేవరాయలు అక్కడ ఉండటం వల్ల ఈ ప్రాంతానికి తుళ్లూరు అనే పేరొచ్చిందనే కథ కూడా ఉంది. తుళ్లూరు మండలంలో అడుగడుగున కాకతీయుల కాలం నాటి శిలా శాసనాలు, దేవాలయాలు కనిపిస్తాయి. మండలంలోని మందడం గ్రామంలో ఇప్పటికీ రాణి రుద్రమదేవి నిర్మించిన శివాలయంతో పాటు రుద్రమదేవి, గణపతి దేవుడు చెక్కించిన శిలాశాసనాలు నాటి జ్ఞాపకాలకు సాక్ష్యంగా కనిపిస్తాయి. పురాణ ప్రాశస్యం, చారిత్రక ప్రాముఖ్యం ఉన్న తుళ్లూరు వర్తమానం వెలిగిపోతోంది. భవిష్యత్ దేదీప్యమానంగా మారుతుందని స్థానికుల్లో నమ్మకం. తుళ్లూరులో ప్రస్తుతం హ్యాపీ డేస్ నడుస్తున్నాయి. ఎకరం పొలం ఉన్న ప్రతి ఒక్కరూ కోటీశ్వరులే ఈ గ్రామంలో. విజయనగర రాజులు, కాకతీయుల కాలంలో వైభవాన్ని చూసిన తుళ్లూరు మళ్లీ అలాంటి రోజుల వైపు వెళుతోంది. తుళ్లూరు ఘనమైన గతాన్ని పక్కన పెడితే ఇప్పుడు అక్కడి పరిస్థితి సామాన్యుడు కలలోనైనా ఊహించని రేంజ్లో ఉంది. ఇక్కడున్న పచ్చని పంట పొలాలు పచ్చనోట్లుగా మారుతున్నాయి. పొలాలను దున్నిన చేతులు లగ్జరీ కార్ల స్టీరింగులు తిప్పుతున్నాయి. ఎడ్ల బండ్లు తోలిన వాళ్లు బైకుల్ని రయ్యమని పోనిస్తున్నారు. ఇదంతా రాత్రికి రాత్రే చోటు చేసుకున్న పరిణామం. తుళ్లూరు కేంద్రంగా రాజధాని ఏర్పాటు ప్రకటన రావడంతో ఇక్కడి పరిస్థితి అమాంతం మారిపోయింది. రాబోయే తరాలు కూడా ఆనందపడేట్టుగా, గర్వపడేట్టుగా మన రాజధాని మనం కట్టుకుందాం, కష్టపడదాం, ఇంకా శ్రమ చేద్దాం, మన తెలివితేటలు ఉపయోగిద్దాం, కడదాం. ఈ నిర్మాణంలో నేను మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ బెనిఫిషరీస్
ఆ ప్రాంతంలో ఉండే రైతాంగం, ఆ ప్రాంతంలో ఉండే బడుగు బలహీన వర్గాలు. ఈ ఒక్క ప్రకటన తుళ్లూరు మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో 90% ప్రజల జీవితాన్ని ఊహించని రీతిలో మార్చేసింది. వ్యవసాయం తప్ప మరో ప్రపంచం తెలియని రైతుల బతుకుల్లో మార్పు తెచ్చింది. నిన్నటి వరకు పొలం పనులు, విత్తనాలు, ఎరువులు, కూలీలు, పంటల ధరల గురించి మాట్లాడుకునే రైతులు ఇప్పుడంతా రియల్ ఎస్టేట్ భాష మాట్లాడుతున్నారు. ఎకరం రేటెంత, ఎక్కడ ఎవరు ఎంత అమ్మారు, ఎవరు కొన్నారు లాంటి డైలాగులు వినిపిస్తున్నాయి తుళ్లూరు వీధుల్లో. ఏ ఇద్దరు కలిసినా ఇదే సంభాషణ. తుళ్లూరు మండలంతో పాటు మంగళగిరి, అమరావతి మండలాల్లోని కొన్ని గ్రామాలను రాజధాని ఏరియాగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే రాజధానికి ఉపయోగపడే భూముల్లో ఎక్కువ భాగం తుళ్లూరు మండలానివే అని రెవెన్యూ అధికారులు తేల్చారు. దీంతో తుళ్లూరులో భూములకు గిరాకీ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఉంది వాళ్ళ 4 ఎకరాల పొలం వాళ్ళు 1 ఎకరం అమ్ముకుంటున్నారు, కాస్త బాకీలు తీర్చుకున్నారు, దాంతో బళ్ళు గిల్లు అని కొనుక్కుంటున్నారు. మళ్ళీ ఇంకొద్ది వెళ్ళి బయటకు వెళ్ళి తక్కువ పొలాలు కొనుక్కుంటున్నారు. చాలా ఆనందంగా ఉన్నారు. అంతా హ్యాపీ అండి. ప్రస్తుతానికైతే వ్యాపారాలు ఏం చేయట్లేదు, అమ్ముకున్నారంటే బయటకు పోయి పొలాలు కొనుక్కుంటున్నారు, సంతోషంగానే ఉన్నారు. బాకీలు తీర్చుకొని కొంత 2 ఎకరాల పొలం ఉందనుకో, 1 ఎకరం అమ్ముకుంటున్నాడు, ₹1 కోటి వస్తున్నాయి కాబట్టి బయటకు పోయితే 4 ఎకరాల పొలం వస్తుంది. ఇంకొంత 20-30 లక్షలు ఉంటే బాకీ తెచ్చుకొని హ్యాపీగా ఉంటారు. రేపొద్దున రాజధానిలో ఉద్యోగాలు వస్తాయి అనేది చదువుకున్న పిల్లలకు కూడా ఆనందంగా ఉంటున్నారు. మొన్నటి వరకు తుళ్లూరు రోడ్లపై 1-6 మోటార్ వాహనాలు, చిన్న సైజు మోపెళ్లు, సైకిళ్లు, ఎక్కువగా ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు కనిపించేవి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత ఇక్కడ చిన్న సైజు ఆటో షో నడుస్తోంది. ప్రపంచంలో ప్రముఖ బాండ్ల కార్లన్నీ షోరూంలు ఏర్పాటు చేశాయి. బైకుల గురించి చెప్పనవసరం లేదు. ఖరీదైన బైకులు తుళ్లూరు రోడ్లపై దూసుకుపోతున్నాయి. ఏపీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తాడిపూడి, మంగళగిరి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో 100ల కొద్దీ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ ఆఫీస్ అధికారులు 2-3 గంటలు అదనంగా పనిచేస్తున్నారు. 2 నెలల్లోనే ఇక్కడ 3000 రిజిస్ట్రేషన్లు జరిగాయి. భూముల అమ్మగా వచ్చిన సొమ్ము లెక్కించేందుకు ప్రత్యేకంగా మనీ కౌంటింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. రాజధానిగా ప్రకటించగానే ఇక్కడ వ్యాపారాలు కూడా పుంజుకున్నాయి. తుళ్లూరులో దమ్ బిర్యానీ, చైనీస్ వంటకాలు, రాజస్థాన్ చాయ్ లాంటి కొత్త రుచులు వచ్చి చేరాయి. ఒకప్పుడు తుళ్లూరులో 1-6 చాయ్ దుకాణాలు, చిన్న హోటల్ మాత్రమే ఉండేది. ఇప్పుడు అడుగుకో హోటల్ కనిపిస్తోంది. రిజిస్ట్రేషన్లు, భూముల కొనుగోలు కోసం వచ్చే వారితో తుళ్లూరులో ప్రతిరోజు కోలాహలం కనిపిస్తోంది. ప్రస్తుతం వ్యాపారం కొంచెం తగ్గినా భవిష్యత్పై కొండంత భరోసాతో ఉన్నారు ఇక్కడి వ్యాపారస్తులు. ఏ గజాలు మామూలుగా ఇక్కడను కమర్షియల్ దగ్గర 200 గజాలు, మామూలుగా ఈ జరీబాలకం 300 గజాలు కమర్షియల్ దగ్గరను మామూలుగా 1000 గజాలు అది ప్రకటించారు. మాకు సీఎం గారు చూసింది మాకు బాగానే ఉంది. మాకు 1 ఎకరం ఉంటే 1 ఎకరం అమ్ముకుంటే అప్పులు తిరిగే కాదు ఇంతకుముందు. ఇవాళ అవసరం అయితే 1 ఎకరం తోడు అటు వెళ్ళి మళ్ళీ పొలాలు కొనుక్కుంటున్నాం. అంటే ఈ 20 సెంట్లో మాకు డెవలప్ చేసేస్తామని చెబుతున్నారు. దానికి 5 కోట్ల దాకా ఉంటుందని చెప్పని చెబుతున్నారు మాకు. మేము దాన్ని బట్టి మరి చట్టబద్ధత కల్పిస్తే బాగుంటుంది మాకు. అది రాజధాని రావడం వల్ల మేము ఆనందంగా ఉన్నాం అందరం. అది లేకపోతే మాకేం లేదు ఇక్కడ. ఎవరు వస్తారు ఈ మావులు? ఇంతకుముందు ఈ మాలు పలకిచ్చే వాళ్ళు కూడా లేరు. ఎకరాలు అంతకంటే ఎక్కువ భూమి ఉన్నవారు రాజధాని ప్రకటన రాగానే కొంత భూమిని అమ్మి అప్పులు తీర్చుకున్నారు. భూములు అమ్ముకున్న వారు పాత ఇళ్ల స్థానాల్లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్తవి నిర్మిస్తున్నారు. భూమి కొద్దిగానే ఉన్న వారి పరిస్థితి అయోమయంగా ఉంది. రాజధాని వస్తే తమ జీవితం ఎలా మారుతుందో, ఉన్న కాస్త భూమి ప్రభుత్వం తీసుకుంటే భవిష్యత్ ఏమవుతుందో అనే ఆలోచనలో ఉన్నారు. సిఆర్టీఏ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత తుళ్లూరులో భూముల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. మొత్తానికి ఒక్క ప్రకటనతో తుళ్లూరులో కొంతమంది రైతులు భారీగా లాభపడితే మరికొంతమంది భవిష్యత్పై ఆందోళనతో ఉన్నారు. రాజధాని రిపోర్ట్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.